కడపలో మరో భారీ పరిశ్రమ విస్తరణకు అంకురార్పణ జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్న కొమెర్ల దగ్గరున్న దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 3,100 కోట్ల భారీ పెట్టుబడులతో విస్తరణ పనులు చేపట్టారు. దీని ద్వారా కొత్తగా మరో 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక ప్రస్తుతం లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. They have given their land for your plant. So it really makes us proud that we have a company like Dalmia Bharat here in India, and you are here to conquer not only India, hopefully the globe, and make India proud. So as a state, we are really excited to have you call Andhra Pradesh your home. And now I'd like to continue my address in Telugu. జమ్మలమడుగుకి నేను ఎప్పుడు వచ్చినా మీ జోష్ అదిరిపోతుంది. యువగలం పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా. నిన్న రాత్రి నుంచి ఈరోజు పొద్దున్న వరకు చూసా. పెద్ద ఎత్తున నాకు మీరు ఘన స్వాగతం పలికారు. ఆనాడు యువగలం పాదయాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు అనేక మంది అన్నారు, సభ పెట్టగలుగుతారా, పెట్టనీయకుండా చేస్తామని చెప్పారు. కానీ ఆనాడు మీరే నిలబడి నన్ను ముందరికి నడిపించారు. జీవితాంతం నేను అది గుర్తుపెట్టుకుంటాను. మీరందరూ కష్టాన్ని నమ్ముకున్నవారు. కడప ప్రజల గొప్ప గుణం వేరేపైన ఆధారపడు. ఎప్పుడు ముందలకు వచ్చి మేమేం చేయాలి, రాష్ట్రానికి మేము ఎలా సహాయపడాలని చెప్పే గొప్ప గుణం ఉన్నవారు. అందుకే ఏ కార్యక్రమానికి మేము పిలిపించిన తొలి అడుగు వేసేది జమ్మలమడుగు ప్రజలు. మీరందరూ చూశారు. 2 నెలల క్రితం నేను SAEL సోలార్ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చాను. ఆనాడు మీరు నాకు అండగా నిలబడారు. కరెక్ట్గా నెల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు JSW స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించడానికి వచ్చారు. నెల మారే లోపల మీ లోకేష్ ఇక్కడికి వచ్చి దాల్మియా సిమెంట్ ప్లాంట్కి పునాది వేస్తాం జరిగింది. అది ఈ కూటమి ప్రభుత్వానికి మీ పట్ల ఉన్న కమిట్మెంట్. ఆనాడు మీరు నన్ను నడిపించారు. అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా జమ్మలమడ ప్రజలకి నేను హామీ ఇస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఇండస్ట్రీస్ మార్చులు TG భరత్ గారు, ఇంకో పక్కన నేను, ముగ్గురం కలిసి అమెరికా కానీ, సింగపూర్ కానీ, సౌత్ కొరియా కానీ, చివరికి రష్యా కూడా వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. దాని వెనకాల లక్ష్యం ఒకటే, మన నిరుద్యోగ యువకులు వేరే రాష్ట్రం వెళ్తాం కాదు, మన గడ్డపై వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఏ రాష్ట్రానికి లేని ఇండస్ట్రీస్ మినిస్టర్ మనకు ఉన్నారు. ఆయనకి ఒక్క మెసేజ్ పెట్టి అక్కడ ఒక పరిశ్రమ వెళ్తుందంట, ఇమ్మీడియట్గా మీరు మాట్లాడండి పట్టుకరాండి అంటే తిప్పి నాకే రిప్లై పెట్టి ఇప్పటికీ నేను మాట్లాడాను, తప్పనిసరిగా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారని చెప్పే వ్యక్తి. ఆయన మాటల్లో స్లో, కానీ చేతల్లో మటుకు ఏమ్మా సూపర్ స్పీడ్. మీరు చూశారు, గడిచిన 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డాం. ఎందుకంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతినింది. 2022లో ఈ ప్లాంట్కి క్లోజర్ నోటీస్ ఆనాటి పాలకులు ఇచ్చారు. వాళ్ళ మేనేజ్మెంట్ని నేనే స్వయంగా ఢిల్లీలో కలిసా. నేనే బ్రేక్ఫాస్ట్ పెట్టి మీరు రాండి, మేమున్నాం, జీవితాంతం మీకు అండగా నిలబడతాం, మా యువకులకి మీరు ఉద్యోగాలు కల్పించాలని నేను కోరటం జరిగింది. కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన, కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్లు కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారంటే దాని వెనకాల మన పిల్లల కష్టం ఉంది. ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కొంతమంది వచ్చి కార్డు పెట్టేసి బటన్ నొక్కి వెళ్ళిపోతున్నారు బయటికి. అది మారాలి. యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. నేను 2019లో 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. 5 సంవత్సరాలు అహర్నిశలు మా మంగళగిరి నియోజకవర్గంలో కష్టపడ్డాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ నేను సాధించాను. దాని వెనకాల కష్టం ఉంది, దాని వెనకాల చెమట ఉంది. ఇక్కడున్న యువకులందరినీ కోరుతున్నా, కష్టపడదాం,
పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ మూడో విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. రాష్ట్ర విభజన వల్ల ఎంత నష్టపోయామో మనందరూ తెలుసు. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ పెట్టాలో చెప్పలేదు. రాజధాని కనీసం నిధులు కూడా ఆనాడు ఇవ్వలేదు. సొంత కాలుపైన ఈరోజు నిలబడుతున్నాం. నాలో కసి ఉంది, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ 1 చేయాలని. కానీ అది నేను సాధించాలంటే యువకుల ప్రోత్సాహం నాకు కావాలి, మీ సహకారం నాతో ఉండాలి. ఈరోజు పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రంతో పోటీపడి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాం. పక్క రాష్ట్రాలతో పోటీపడి ఈరోజు ఆమ్కా తీసుకొచ్చాం. కియా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు తెలిసిన వెంటనే నేను వాళ్ళ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఏకంగా వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాలని వాళ్ళకి చెప్తాం జరిగింది. సో ఏ ఒక్క విషయంలో మనం వెనకబడకూడదు, అన్ని రంగాల్లో మనం ముందరికి వెళ్ళాలి. అందుకే ఆహర్నిశలు మేము కష్టపడుతున్నాం. దానికి మీ సహకారం ఉండాలని యువకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఇక్కడ ఇండస్ట్రీని కూడా నిరుద్యోగ యువకులుగా అనుసంధానం చేయాలి. వాళ్ళందరూ నేను కలిసినప్పుడు ఒకటే అడుగుతారు, స్కిల్డ్ యూత్ ఉన్నారా లేదా అని. అందుకే ఐటీఐలన్నీ ఇలాంటి కంపెనీస్తో అనుసంధానం చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళి ఐటీఐలో పెట్టి ట్రైనింగ్ చేపించి ముందలు తీసుకెళ్ళి లక్ష్యంతో పనిచేస్తున్నాం. నేను శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మనం నాంది పలికాం. అక్కడ కొత్త మోడల్ తీసుకొచ్చారు, లెగ్ అని, LEG అంటే లెర్న్ ఎర్న్ గ్రాడ్యుయేట్. అంటే ఒక పక్కన 3 నెలలు చదువుకోవచ్చు, మళ్ళీ 8 నెలలు కంపెనీలో పనిచేయచ్చు, మళ్ళీ 3 నెలలు చదువుకుని 4 సంవత్సరాల్లో డిగ్రీ సాధించడానికి అద్భుతమైన అవకాశం మనం కల్పిస్తున్నాం. ఇలా అనేక మోడల్స్ తీసుకుంటున్నాం. యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. Puneet ji, as you have had certain requests from me, I am also giving my wish list to you. Education is very core to my heart. When the Honorable Chief Minister asked me what are the portfolios of interest, I said, give me education. When this came out in news, a lot of people called me and said, education is a very tough portfolio. There are unions. Do you really need it? I only said one thing. Education is where real change can happen. That is the true investment as a nation we need to make. And that's why I have taken up education as a portfolio. I have already seen the kind of work you're doing. I would love to work with you to build a world-class skill development ecosystem. I've seen that you're a market leader in cement. I believe there's so much more work that we can do in material sciences, starting from research all the way to skill development. So I look forward to working with you on this particular initiative. The second initiative is what you have said. As a company, you're hand-holding families which are in poverty, showing them a way how they can integrate with Government of India.